భారతదేశం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం క్రైస్తవులే. ఇంతకు ముందు రోజుల్లో చూసుకుంటే కొంతమంది మాత్రమే చదువుకునేవారు. అది కూడా ఉన్నత వర్గం వారికి మాత్రమే విద్య దొరికేది. కానీ క్రైస్తవులు భారతదేశానికి వచ్చాక పేదవారు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలి అనే గొప్ప మనసుతో క్రైస్తవ సంస్థలను నెలకొల్పారు. న్యూఢిల్లీలో సెయింట్ స్టెఫెన్ యూనివర్సిటీ, కలకత్తాలో సెయింట్ జేవియర్ యూనివర్సిటీ, ముంబైలో సెయింట్ జేవియర్ యూనివర్సిటీ, మద్రాసులో సెయింట్ లయోలా యూనివర్సిటీ మరియు మద్రాసులో సెయింట్ స్టెల్లా కాలేజ్, ఇలా క్రైస్తవ సంస్థలను నెలకొల్పి వాటిని భారతదేశం అంతా విస్తరింపచేసి ప్రతి ఒక్కరి దగ్గరికి కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా ప్రతి పేదవాడు కూడా చక్కగా చదువుకునేలా నాణ్యమైన విద్యను క్రైస్తవులు పేదవారి దగ్గర వరకు తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని మహిళా చదువును ప్రోత్సహించారు. భారతదేశంలో ఉండే పేదవారు చదువుకోవాలని వారికి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడానికి ప్రింటింగ్ ప్రెస్లను కూడా అభివృద్ధి చేశారు. ఈ విషయం 1997 ఇండియా టుడేలో రాయబడి ఉంది. క్రైస్తవులు భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు.